నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ భూములు టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై భగ్గుమన్న వైసీపీ. ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్లో ఉచిత ఫైబ్రో స్కాన్ శిబిరం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. సర్వైకల్ క్యాన్సర్ నివారణకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముందడుగులు. నంద్యాలలో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రీస్తు శిలువ శ్రమల ధ్యానం. నంద్యాలలో ఘనంగా ఛత్రపతి శివాజీ వర్ధంతి నివాళులర్పించిన రాష్ట్రీయ ధర్మ రక్షాదళ్. నంద్యాల జిల్లాలో భారీ చోరీల గుట్టురట్టు, పాత నేరస్తుడు అరెస్ట్. అధికార దాహానికి అడ్డు అదుపు లేదా? టీడీపీ భూదాహంపై వైసీపీ ఫైర్. రైతుల నోళ్లు కొట్టి పార్టీ ఆఫీసులు కడతారా? వైసీపీ నిలదీత. బగ్గుమన్న నంద్యాల వైసీపీ. మార్కెట్ యార్డు భూముల్లో టీడీపీ ఆఫీసా? మండిపడుతున్న నేతలు. నంద్యాలలో రాజకీయ సెగ రాజుకుంది. రైతుల సంక్షేమం కోసం కేటాయించిన మార్కెట్ యార్డు భూములను టీడీపీ కార్యాలయానికి దారాదత్తం చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూదాహానికి తెరలేపిందని వారు విమర్శిస్తున్నారు. నంద్యాల నూనెపల్లెలోని వ్యవసాయ మార్కెట్ యార్డు భూముల కేటాయింపు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. కోట్లాది రూపాయల విలువైన 2 ఎకరాల భూమిని టీడీపీ కార్యాలయం కోసం కేటాయించడంపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా టీడీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఎన్నో అంటే 2 సంవత్సరాలు దాదాపు పూర్తిగా వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం, తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం. మరి 2 సంవత్సరాల కాలంలో కూడా ఎటువంటి అభివృద్ధి అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కనపడకపోవడం అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు, చర్చించుకుంటున్నారు. మరి ఇంకొక వైపు సూపర్ 6 అని చెప్పేసి సూపర్ 6 తోటి అధికారంలోకి వచ్చి ఈరోజు సూపర్ 6 గురించి పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి కూడా గమనిస్తాం. మరీ ముఖ్యంగా నంద్యాలలో అయితే రాజకీయం ఎంతసేపు ఉన్నా సరే 2 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అభివృద్ధి గురించి మాట్లాడరు, సంక్షేమ పథకాల గురించి మాట్లాడరు. మాట్లాడితే పొద్దున్న లేస్తే శిల్పా లేదో మార్కెట్ యార్డ్ని ఆక్రమించుకున్నారన్నట్టుగా, మేము నెల నెల రెంట్ కడుతూ నెల నెల గతంలో అగ్రిమెంట్లు అన్నీ కూడా మాకు ఉండి ఎవరు అద్దెకి తీసుకున్నటువంటి షాపులని, శిథిలావస్థకి చేరి కూలిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి షాపులని మా సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టి ఆ షాపులన్నీ కూడా దాదాపు పునర్నిర్మించిన పరిస్థితికి తీసుకొచ్చి కుక్కలు, పందులు, బరుగొడ్లు తిరుగుతున్నటువంటి ప్రదేశంలో, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ప్రదేశంలో పేదల కోసం, మరొకసారి చెప్తున్నా, శిల్పాల కోసం కాదు, పేద బడుగు బలహీన వర్గాల ఇబ్బందుల్ని మన శక్తి మేరకు మనం కొంచెం తొలగించడానికి ఏ అవకాశం ఉంటే దాన్ని చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మా నాన్నగారి టైంలో నెలకొల్పిన సంస్థలు నంది రైతు సమైక్య, లేకపోతే రైతు సహకారి కావచ్చు, లేకపోతే మహిళల్ని
పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి మహిళా సహకారి కావచ్చు, లేకపోతే నంద్యాల ప్రాంత ప్రజలందరికీ కూడా ఎంతో కొంత ఉపయోగపడాలని చెప్పి సూపర్ మార్కెట్. దీంట్లో ఎక్కడా కూడా లాభాల కోసమో ధనార్జన కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాదు. నేను గతంలో చెప్పినాను, మళ్ళీ చెప్పినాను, వాళ్ళు 100 సార్లు ఏదో దాంట్లోంచి వీళ్ళు మనం ఎంత సంపాదిస్తున్నాం అన్నట్టుగా బయట చెప్తూ ఉంటారు. నేను ఈ రోజు కూడా చెప్తున్నా, సూపర్ మార్కెట్ నిజంగానే 10%, 11% డిస్కౌంట్ ఇచ్చి నడపగలిగేవాడు ఎవరైనా ఉన్నారు అంటే లక్షణంగా వాళ్ళకి అప్పచెప్తాను, నడపమనండి. ఇదే మాదిరిగా వైఎస్ఆర్ కళ్యాణ మండపం గురించి, ఇట్లనే వైఎస్ఆర్ కళ్యాణ మండపం నిర్మించింది ఎవరో మీ అందరికీ తెలుసు. ఆ కళ్యాణ మండపాన్ని నిర్మించిన తర్వాత దాని ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న పరిస్థితి కూడా మీకు తెలుసు. కోర్టుకు వెళితే కోర్టు మాకు అనుకూలంగా ఇచ్చి 25,000 నెలకు కట్టండి అని చెప్పేసి చెప్పిన మాట మీ అందరికీ తెలుసు. అయినా సరే ఈ రోజు వరకు మాకు ఆర్డర్లు రానియకుండా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు. 35,000 40,000లో పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకోవాలంటే 1,20,000 వాస్తవమా కాదా మీరు చెప్పండి. మొన్నటి వరకు మేము అధికారంలో ఉన్నంత వరకు కూడా పెళ్లి చేసుకుంటే 35,000 40,000 మ్యాక్సిమం. ఏది షామియానా, టెంట్ సామాన్లు, తర్వాత కుర్చీలు, డెకరేషన్లు అన్ని కలిపి రెంట్ ఆ రోజు తీసుకున్నదంతా కూడా 5,000 రూపాయలు మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి కలెక్ట్ చేసినారు. దాని తర్వాత మరి ఈరోజు 1,20,000 వాళ్ళు అఫీషియల్ గానే పెట్టినారు. 40,000 ప్లస్ 25,000 అనుకుంటున్నారు. 1,10,000 లేనిది ఈరోజు పెళ్లి చేసే పరిస్థితి లేదు. మరి పేదవారికి మంచి చేసిన వాళ్ళు అయినారా అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాను. దీనివల్ల శిల్ప వాళ్ళు ఏం నష్టపోయినారు? శిల్పాలకి ఏమైనా నష్టం జరిగిందో దానివల్ల? రేపొద్దున మీరందరూ తెలుగుదేశం నాయకులు కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టేసి చెప్తూ ఉన్నారు, ఖాళీ చేపిస్తాము, తీసేస్తే ఎవరు నష్టపోతారు? శిల్పాలకి ఏమైనా నష్టం జరుగుతుందా? దాదాపు రెంట్ కడుతూ ఉన్నాము, కొన్ని 100 మందికి ఉద్యోగ అవకాశాలు చూపిస్తున్నాము, కొన్ని వేల మంది మహిళలకి లోన్ల రూపంలో వాళ్ళ స్వశక్తితోటి ఎదగడానికి సహాయపడుతున్నాము. రైతులకి నో ప్రాఫిట్ నో లాస్ కిందటువంటి ఫెర్టిలైజర్లు, పెస్టిసైడ్లు అందజేస్తున్నాము. సూపర్ మార్కెట్లో నంద్యాల ప్రజలందరికీ 10% డిస్కౌంట్ వేస్తున్నాం. సరే, శిల్పాలు తక్కువ తీసుకున్నారు ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతాము. మేము దాదాపు అన్ని షాపులు కలిపి ఈరోజు రెంట్కి తీసుకొని నడుపుతున్నారు, అన్ని జరుగుతుంది. నిన్న జీవో ఇచ్చినారు. వాస్తవంగా అయితే ఇది 1/4/2026 1/4/2026. మరి ప్రజల్ని ఏ మాదిరిగా ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారో ఈ జీవో ద్వారా అర్థమవుతుంది. ప్రజలందరూ ఎన్నుకున్నందుకు ప్రజా డబ్బుని ఏప్రిల్ 1 నాడు ప్రజల్ని ఏ విధంగా అయితే ఫూల్స్ చేసినారో ఈ జీవో ద్వారా స్పష్టంగా మీకు అందరికీ కూడా ఒకసారి చెప్తారు. దీని ప్రకారం మార్కెట్ వాల్యూ దాదాపు 15 కోట్ల రూపాయలు ఉన్నటువంటి స్థలాన్ని 15 కోట్ల రూపాయలు మార్కెట్ వాల్యూ, నేను ఓన్లీ గవర్నమెంట్ రిజిస్టర్డ్ మార్కెట్ వాల్యూ దీంట్లో ఉంది, నేనేం చెప్పడం కాదు, దాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం 2 ఎకరాల స్థలాన్ని ఎకరాకి సంవత్సరానికి 1,000 రూపాయల చొప్పున, అంటే 2 ఎకరాలకి 2,000 రూపాయలలాగా నెలకు కాదు సంవత్సరానికి 33 సంవత్సరాల కాలం పాటు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పెట్టుకోమని చెప్పేసి జీవో ఇస్తారు. 33 సంవత్సరాలకి 2,000 చొప్పున 2 ఎకరాలు అంటే 66,000 రూపాయలు ఉంటే నంద్యాలలో 2 ఎకరాల స్థలం ఇస్తారంట. మీరు ఎవరైనా సరే, మీరు కూడా ఏదైనా వ్యాపారం చేసుకోవాలని ఎవరైనా అప్లికేషన్ పెడితే ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. మరి ఈ లెక్కన ప్రకారం చూస్తే 66,000 రూపాయలకి నంద్యాల నడి బొడ్డున 2 ఎకరాల స్థలం
రెంట్కి ఎక్కడైనా వస్తుందా అని చెప్పేసి ఈరోజు అడుగుతాం. ఈరోజు శిల్పా సహకారు తక్కువ రేటుకి ఇస్తున్నారు, తక్కువ రేటుకి తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. మేము 10 సంవత్సరాల నుంచి రెంట్ కడుతూ, మీరు ఎప్పుడు పెంచమంటే అప్పుడు పెంచుతూ, ఎప్పుడు రెన్యువల్ చేసుకోమంటే అప్పుడు రెన్యువల్ చేసుకుంటూ, ఒక్క రూపాయి కూడా బాకీ లేకుండా సక్రమంగా కడుతూ, పైపెచ్చిగా రిపేర్లన్నీ మేమే చేసుకుంటూ, గోడౌన్లు పడిపోయేటువంటి గోడౌన్లను కూడా మేమే రిపేర్ చేయించుకొని బాగు చేసుకొని, షాపులు పడిపోయే పరిస్థితి నుంచి మేమే బాగు చేసుకొని అన్ని చేస్తే, ఈ రోజు మేము నెలకి దాదాపు 80,000 నుంచి 85,000 రూపాయల పైనే కడుతూ ఉంటే, ఏది నెలకి 33 సంవత్సరాలకి 66,000 రూపాయలకి 2 ఎకరాలు దుబ్బేస్తున్నారు. ఇంక మిమ్మల్ని ఏమనాలని చెప్పి అడుగుతాను. 33 సంవత్సరాలకి 66,000 రూపాయలతోటి 2 ఎకరాల స్థలం, అది నంద్యాల నడిబొడ్డున. అసలు పార్టీ కార్యాలయానికి 2 ఎకరాలు అసలు ఎందుకు అవసరం అవుతుంది? ఏ రకంగా ఉపయోగపడుతుందో చెప్పానండి. శిల్ప సూపర్ మార్కెట్ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులను కూడా అడుగుతున్నా, మీలో ఒకరో ఇద్దరు మీరు కూడా తీసుకొని ఉంటారు కదా. మహిళా బ్యాంకు ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నంద్యాలలో. ఎన్నో సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ రోజు అక్కడికి రెంట్కి అవకాశం ఉంది కాబట్టి, మెయిన్ రోడ్ మీద ఉంది కాబట్టి తీసుకున్నాం. మేము రెంట్ సక్రమంగా కట్టకపోయినంటే, మేము ఎక్కడైనా సరే బకాయిలు పెట్టుకొని ఉంటే మాది తప్పవుతుంది. గతంలో ఎంతో మంది బకాయిలు కట్టకుండా ఎగ్గొట్టేటువంటి పరిస్థితి లేదా? సక్రమంగా కడితేనేమో సరే, దాని గురించి కూడా మామూలుగా అయితే మాట్లాడదలుచుకోలే. మార్కెట్ యార్డ్ని, రైతులకు సంబంధించిన ఆస్తిని రాజకీయాల కోసం వాడుకుంటున్నారు వీళ్ళు. రాజకీయాలకి అతీతంగా ఉండాలి కాబట్టి రైతుల ఆస్తిని మేము కాపాడుతున్నామని చెప్పేసి ప్రగల్భాలు పలికిన వీళ్ళు ఈరోజు దేనికి ఇచ్చినారండి? 2 ఎకరాల స్థలాన్ని దేనికి ఇచ్చినారు? రైతు సంక్షేమ పార్టీయా? రైతులు ఏనాడైనా పట్టించుకున్న పార్టీయా? వాళ్ళేమో 33 సంవత్సరాలంట 2,000 రూపాయల లాగా సంవత్సరానికి తీసుకుంటారంట. పేదలకి మంచి జరిగే కార్యక్రమాల్ని సక్రమంగా రెంట్ కడుతూ, ఎక్కడా అవినీతి జరగల. ఆ రోజు టెండర్లో పాల్గొనే తీసుకున్నాం. ఆ రోజు ఖాళీగా ఉన్న షాపులు ఈ రోజు మీ చేతుల్లో పెట్టినాము. 8 షాపులు కట్టి నూనెపల్లిలో ఎన్ని షాపులు తెరిపించగలిగినారు? మీరు చూస్తున్నారు కదన్నా, ఎన్ని షాపులు నడుస్తున్నాయి అన్నాడా? నూనెపల్లిది మీ చేతుల్లో మేము కట్టి మీ చేతుల్లో అప్పచెప్పినాం. ఎన్ని షాపులు మీరు నడిపిస్తున్నారు చెప్పండి? ఎన్ని షాపులు వచ్చినాయి? ఎన్ని షాపులు ఎత్తిపోయినాయి? చేయాల్సిన పని చాలా ఉన్నాయి. మెడికల్ కాలేజ్ని అసంపూర్తిగా ఆపినటువంటి పరిస్థితి. మెడికల్ కాలేజ్లో 3వ సంవత్సరంలో వస్తుందా రాదా అని చెప్పేసి మొట్టికాయల అక్షింతలు పడితే పైన అధికారులు వెళ్ళేసి కాలవేళ పట్టుకొని 3వ సంవత్సరం పర్మిషన్ తెచ్చుకున్నారు. కట్టాల్సింది, నిర్మించాల్సిన కాలేజీలు నిర్మించండి. ఆగిపోయినటువంటి టీటీడీ కళ్యాణ మండపాన్ని నిర్మించి త్వరగా ప్రజలకి అప్పచెప్పండి. ఆగిపోయినటువంటి వైఎస్ఆర్ నగర్ దారిలో ఉన్నటువంటి బ్రిడ్జ్ ని పూర్తి చేసి ప్రజలకు అప్పచెప్పండి. పూర్తయిపోయినటువంటి ఉర్దూ కళాశాల కోసం నిర్మించినటువంటి భవనాలని ప్రజలకి అప్పచెప్పండి. ఇవన్నీ మేము చేసి మీ చేతుల్లో పెట్టినాం కదా. చేసినవి కూడా ఇప్పటి వరకు పూర్తి చేసుకోలేని పరిస్థితి. ఓపెనింగ్ కూడా చేయడం. ఈ మధ్య ఓపెనింగ్ అప్పుడు కనీసం శిలాఫలకాలు వేయడం చూసినాం. గతంలో మమ్మల్ని విమర్శించినారు, వీళ్ళు ఓపెనింగ్ చేసేటప్పుడు శిలాఫలక పెద్ద పెద్దగా పెట్టుకుంటారబ్బా, రంగులు వేసుకుంటారంట. మేము ఓపెనింగ్ చేసిన తర్వాత శిలాఫలకాలు పెట్టినాం. మీరు ఓపెనింగ్ కాదు కదా, భూమి పూజకే పెద్ద పెద్ద శిలాఫలకాలు. ఏ రకంగా పోతుంది, ఎక్కడికి పోతున్నాం అనేది ఒకసారి ఆలోచించమని చెప్పిపోతుంది. వాస్తవంగా అయితే దీని గురించి మాట్లాడదలుచుకోలే. కోర్టులో ఫైట్ చేస్తున్నాం. కోర్టు ఏం చెప్తే దాని ప్రకారం, దీనివల్ల నాకు వచ్చే ప్రజలు నష్టపోకూడదని చెప్పేసి ప్రజల వైపు నుంచి పోరాడాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళాను తప్పితే దాంట్లోంచి నాకు ఒక నయా పైసా ఆదాయం లేదు. ఒక మంచి కార్యక్రమాన్ని నాన్నగారు మొదలు పెట్టినారు. ఎక్కడి నుంచో ఎక్కడో పుట్టినాము, ఎక్కడో పెరిగినాము, ఎవరికి తెలియనటువంటి కుటుంబాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేసినారు నంద్యాల ప్రజలు. కాబట్టి అటువంటి నంద్యాల ప్రజలకి రుణం తీర్చుకోవడానికి ఇది ఒక మార్గం లాగా ఎంచుకొని సేవా సమితి ద్వారా మన చేతనైనంత సహాయం చేద్దామని ఒక మంచి ఆలోచనతో పెట్టినారు. కాబట్టి అర్ధాంతరంగా మూసివేయాలని చెప్పేసి వాళ్ళు హుకుం జారీ చేసినా సరే దాని మీద పోరాడదాం. ఎందుకంటే నష్టపోయేది ప్రజలు కాబట్టి ప్రజల కోసం మనం పోరాడదామని చెప్పి పోరాడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఎంతో కష్టపడి నంద్యాల ప్రజలకి ప్లాట్లు రెడీ చేసి దాదాపు 5,500 మందికి ఆనాడు ప్లాట్లు రెడీ చేసి తయారు చేస్తే పంచుదామంటే ఆ రోజు కోర్టు కేసులు వేసినారు. సరే, గెలుచుకొని వచ్చిన తర్వాత 3,500 పంచిన తర్వాత ఈరోజు హౌసింగ్ కూడా శాంక్షన్ చేయిస్తే ఏం చేసినారు మీరు?
2 సంవత్సరాలు అయింది, ఏం చేసినారు? ఒక ఇల్లు అన్న ఆడ కనపడుతుందా? ఎవడైనా కట్టుకోవడానికి ముందుకెళ్తుంటే కూడా వాళ్ళని కూడా బెదిరించి బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు? ఆడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించినాం కదా. బొగ్గులైన వాళ్ళు అక్కడ ఖాళీ చేయాలంటే ఇక్కడ వాళ్ళకి ఇల్లు చూపించాలన్న ఉద్దేశంతో ఆగు మేఘాల మీద ఉన్నటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పించినాం. వాళ్ళని ఆడికి షిఫ్ట్ చేసి అంటే ఈ రోజు మీకు ఆ ఇబ్బంది ఉండేది కాదు కదా. ఈ రోజు బలవంతంగా వాళ్ళతోటి దొంగ సంతకాలు పెట్టించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? ఈ రోజు కూడా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ ని అడ్డుకునే పరిస్థితే లేదు. అయితే బొగ్గులైన వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేపేయాలనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ స్థలాలు ఎక్కడున్నాయని చెప్పి చూపించాల్సిన బాధ్యత మాత్రం మీకు ఉందని చెప్పేసి గుర్తు చేస్తాం. స్థలాలు మేము కేటాయించినాం, ఇప్పుడు ఆ స్థలాల్ని రద్దు చేస్తున్నాం అని చెప్పేసి మీరు ప్రకటిస్తున్నారు. ఒకవేళ రద్దు చేస్తే వాళ్ళకి ఎక్కడ ఇస్తున్నారు? వాళ్ళకి ఆ పట్టాలు చూపించి వాళ్ళకి 2 సెంట్లు కాకపోతే 4 సెంట్లు ఇస్తే కూడా మేము సంతోషపడతాం. అది చూపించి ఆ పట్టా వీళ్ళ చేతుల్లో పెట్టి ఈ పాత పట్టా తీసుకోమని చెప్పేసి నేను అధికారులను కూడా కోరుతాను. నోరుంది కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఏది పడితే అది వాగుతూ ఉంటే మేము కూడా దానికంటే ఎక్కువ మాట్లాడగలం. కానీ రాజకీయాల్ని హుందాగా చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు రాజకీయాల్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి మనం తీసుకురాకూడదు అని చెప్పేసి మా నాయకుడు చెప్పినాడు, దాన్ని మేము పాటిస్తాము. ఈరోజు మీరు వచ్చిన తర్వాత నంద్యాల జిల్లాకి జరిగినటువంటి అభివృద్ధి ఏంది? ఈరోజు ఏ భవనం అయినా సరే మేము నిర్మించిన దానిలోనే కదా ఈరోజు కలెక్టర్ గారు ఉంటున్నది కానీ, లేకపోతే జేసీ గారు ఉంటున్నది కానీ, లేకపోతే ప్రతి ఒక్కరు ఈరోజు గవర్నమెంట్ ఆఫీస్ నడుస్తున్నామని మేము చూపించినటువంటి భవనాల్లో తప్పితే మీరు వచ్చిన తర్వాత ఒక మంచి పని చేసినాం, పలానా వాళ్ళకి ఇచ్చినాం అనేది చూపి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని వ్యతిరేకించడంలా, అమరావతికి కావాల్సినటువంటి డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దానికి సమాధానం చెప్పండి. రాష్ట్రంలో ఎక్కడైనా సరే పేద మధ్యతరగతి ఇల్లు కట్టుకోవాలంటే 2,000 పర్ స్క్వేర్ ఫీట్ పడుతుంది. సరే లావిష్ గా కట్టుకోవాలంటే 3,000 అవుతుంది. హైదరాబాద్ లో హై రైజ్ బిల్డింగ్లు 3,500. ఇంకా లావిష్ గా కట్టుకోవాలంటే 4,500 నుంచి 5,000 అవుతుంది. మీకు అమరావతిలో 12,000 14,000 ఎందుకు అవుతుందని చెప్పి కదా అడుగుతుంది. దానికి సమాధానం చెప్పండి. 14,000 ఎందుకు అవుతుంది? పైపెచ్చుగా ఇసుక ఫ్రీగా ఇచ్చి, మళ్ళీ సబ్సిడీలు ఇచ్చి, మొబిలైజేషన్ అడ్వాన్స్లు మనమే ఇచ్చి ఎందుకు అవుతుంది ఆ ఖర్చు అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు. దానికి సమాధానం చెప్పండి. 2,00,000 కోట్ల రూపాయలు, 6,000 కోట్ల రూపాయలతోటి 17 మెడికల్ కాలేజీలు తయారు చేసుకోగలుగుతామంటే మన దగ్గర డబ్బు లేదంటారు. కానీ ఒక నగరాన్ని నిర్మించడానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పన కోసం కావాల్సినటువంటి 2,00,000 కోట్లంట అమరావతి మీద పెడతారంట. మేము అమరావతిని వ్యతిరేకించడం లేదు. అమరావతి మీద పెట్టబోయే 2,00,000 కోట్లలో మాకు రావాల్సిన వాటా, మా నంద్యాలకి రావాల్సినటువంటి 5,000 కోట్ల రూపాయల వాటా మాకు ఇచ్చిన తర్వాత చేయండి. 5,000 కోట్లు ఉంటే మేమందరం డెవలప్ అవుతాం కదా. అన్ని తీసుకెళ్లి ఒక నగరం మీద ఎందుకు పెట్టాలి? ఇక్కడే కదా వ్యత్యాసం వస్తుంది మనకి అని చెప్పేసి ప్రతిసారి మొత్తుకుంటుంది. గతంలో అదే తప్పు చేసినాం, మొత్తం తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టినాం అనేది కదా ఈ రోజు మనం పోరాడి వికేంద్రీకరణ చేసుకుంటామని చెప్పి మాటలు చెప్పింది. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ రాష్ట్రమంతా మనం చూస్తూ ఉన్నాము ఏ రకంగా వాళ్ళ ధనదాహము, భూదాహం ఎంతైనా తీరడం లేదు. ఇప్పుడు నంద్యాలలో నూనెపల్లి మార్కెట్ యార్డ్లో ఒక విచిత్రమైన సిచ్యువేషన్ క్రియేట్ చేయడం జరిగింది. నాకు తెలిసి నేను నంద్యాల వాసినే, 40-50 సంవత్సరాలుగా ఎప్పుడూ జరగనటువంటి ఒక కొత్త పద్ధతిని రావడం తీసుకోవడం జరిగింది. నూనెపల్లి మార్కెట్ యార్డులో 2 ఎకరాలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు అలాట్ చేయడము ఈ జీవో ప్రకారం జరిగింది. మీరు ప్రభుత్వాస్తిని దేనికి వాడాలనుకుంటా ఉన్నారు? మార్కెట్ యార్డ్ అది రైతులకు సంబంధించి. నేను ఇంతకుముందు మార్కెట్ యార్డ్ చైర్మన్గా అక్కడ పని చేయడం కూడా జరిగింది. మా పీరియడ్లో అదే నూనెపల్లి మార్కెట్ యార్డ్లో 4 గోడౌన్స్ తయారు చేయడానికి ప్రపోజల్స్ పంపించడం కూడా జరిగింది. కరోనా కష్టకాలంలో ఆ నూనెపల్లి మార్కెట్ యార్డును నంద్యాల ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఏ రకంగా కష్టం వచ్చి కూరగాయల మార్కెట్ వాళ్ళు ఎంతో ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళందరినీ అక్కడికి తరలించి అక్కడ పెట్టి శిల్పారవి గారి సహకారంతో
ఆడ ఉండే ఆఫీసర్ల సహకారంతో మార్కెట్ యార్డును అక్కడ పెట్టి ఏ రకంగా సేవ చేసినాం, ఒక్క రాగి నయా పైసా కూడా వ్యాపారస్తుల దగ్గర నుంచి, చిరు వ్యాపారస్తుల దగ్గర, పెద్ద వ్యాపారుల దగ్గర నుంచి తీసుకోకుండా అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చినాం. అది ప్రజలకు సేవ చేయాలి. ఆస్తులు తీసుకొని మీ సొంత పార్టీ కోసం అని చెప్పేసి తీసుకోవడం ఎంతవరకు సమంజసం? అక్కడ నా పీరియడ్లో గోడౌన్స్ శాంక్షన్ కావడం కూడా జరిగింది. కరోనా పీరియడ్ వల్ల పెండింగ్ పడ్డము, తర్వాత కూరగాయల మార్కెట్కు వాటికి దాన్ని వాడడము మనమందరము చూసినాం. మనమందరం నంద్యాల వాసులమే. కూరగాయల మార్కెట్ సోషల్ డిస్టెన్స్ చౌక్లో ఉండేది ఆపేసి కొన్ని రోజులు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో పెట్టి, ఆ తర్వాత చెరువుకట్ట కింద అక్కడ కొన్ని రోజులు పెట్టి, వర్షాలలో తడిసిపోయి నష్టపోయి ఎంతో కష్టాలలో ఉన్నప్పుడు మా అప్పటి ఎమ్మెల్యే మా శిల్ప రవి గారు మాట్లాడి, ఆఫీసర్లతో, నేను మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్నాను, మాట్లాడి ఏ రకంగా మేము కష్టపడి టెక్కే మార్కెట్ యార్డ్లో ఫ్రూట్స్ వాళ్లకు స్టాల్ ఇచ్చినాము. నూనెపల్లె మార్కెట్ యార్డ్లో రైతులను అక్కడ కూరగాయలు చేసుకుని వచ్చేసి చేయడం జరిగింది. మంచి చేస్తే ఎవరైనా హర్షిస్తారు తప్ప ఆస్తులను మీరు తీసుకొని మీ పార్టీ ఆఫీస్కు తీసుకుంటారా? అది 2 ఎకరాలు, 1 ఎకరా సంవత్సరానికి 1000 రూపాయలు లీజు. 2 ఎకరాలకు సంవత్సరానికి 2000 రూపాయలు. అసలు మీకు ప్రజలు ఏమనుకుంటారనే ఆలోచన కూడా లేదా? ఎక్కడి వరకు వెళ్ళిపోతా ఉన్నారు మీరు? 1000 రూపాయలు ఎకరా సంవత్సరానికి లీజుకు. అరే ఏం ఆలోచన చేస్తారు అనేది కూడా లేకుండా అది క్లియర్గా జీవో ఇచ్చి పంపించడం. ఎక్కడికి మీరు ఎక్కడికి తెగబడుతున్నారని అడుగుతా ఉన్నాను. అదే నూనెపల్లి మార్కెట్ యార్డ్లో ఎదురుంగ షాపింగ్ కాంప్లెక్స్ మా పీరియడ్లో చేయడం జరిగింది. మా పీరియడ్ తర్వాత అది యాక్షన్ జరగడం జరిగింది. ఒక్కొక్క షాపు ఎంతకు లీసుకుపోతుందో అడగండి. 10,000 నుంచి 11,000 రూపాయలు ఒక్కొక్క షాపు నెలకు పోతా ఉంది. ఏ రకంగా మీరు చేస్తా ఉన్నారు? మీ ధనదాహానికి, మీ భూదాహానికి అంతు అనేదే లేదా? చాలా బాధగా ఉంది. ఖచ్చితంగా ఇదైతే చాలా తప్పుడు సంకేతం మీరు ఇస్తా ఉన్నారు ప్రజలకు. ఈ రకంగా మీరు ఇచ్చేపాటైతే మీకే కాదు అందరికీ ఇవ్వండి. ఎంతో మంది రైతులు ఉన్నారు. సంవత్సరానికి 1000 రూపాయలు గవర్నమెంట్ హాస్టల్ ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వండి, మాకు ఇవ్వండి, మా ఆఫీస్కి ఇవ్వండి. ఏ రకంగా మీరు చేస్తా ఉన్నారు? ఏమిది? మళ్ళీ మీరేదో ఫీల్ అయినట్లు మాట్లాడి శిల్పా సహకార్ మీద ఎన్ని మాటలు చెప్పారండి? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏమేమి చెప్పారు? ఏ రకంగా చెప్పినారు? కొత్తగా 1వ తేదీ అనుకుంటాను అది ఆర్డర్ వచ్చింది, ఈ నెల 1వ తేదీ. దీన్నైతే మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. నేనైతే లీగల్గా ఎంతవరకు పోగలమో సాధ్యాసాధ్యాలు చూసి నేను ఆలోచన చేస్తాను. శిల్పా రవి గారితో డిస్కస్ చేసి నేను అది కూడా చేస్తాను అని చెప్పేసి మీ ద్వారా చెప్తున్నాను. చాలా చాలా బాధగా ఉంది. ఈ రకంగా రైతులకు పనికి వచ్చేటివి మంచి ప్రాపర్టీస్ను ఈ రకంగా మీరు నాశనం చేయడం నాకు చాలా బాధగా ఉంది. నేను తీవ్రంగా ఖండిస్తాను. నమస్కారం. నంద్యాల జిల్లాలో వరుస దొంగతనాలతో ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్న ఒక అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 15 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సో ఇది ఒక వారం లోపల మళ్ళీ ఇంకొకసారి నంద్యాల్ పోలీస్ హ్యాస్ డన్ వెరీ గుడ్ జాబ్ in terms of apprehending one accused. So ఈ accused మన దగ్గర దాదాపు 7 పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఇంతకుముందు ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేశారు. సో లాస్ట్ ఆల్మోస్ట్ 7 months నుంచి హీ వాజ్ అ వాంటెడ్ అక్యూజ్డ్ మనకి. సో ఇప్పుడు మొన్న బండి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రాపర్టీ ఆఫెన్స్ జరిగితే మన టీం వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్, ఛాన్స్ ప్రింట్స్
అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్ని రకాల మన సైడ్ నుంచి విచారణ చేసి సీసీటీవీ కెమెరాస్లో ఈ అక్యూజ్ని గుర్తు చేయడం జరిగింది. అండ్ తర్వాత ఒక ప్లాన్ ద్వారా ఒక డికోయ్ ఆపరేషన్ పెట్టి ఈ అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. హీఈస్ అ వాంటెడ్ offender in 7 cases in our Nandyal district, basically HB offenses. సో ఈ అక్యూజ్డ్ మోడస్ ఆపరెండి ఏంటంటే అతను రెక్కీ చేసి డే టైంలో ఖాళీగా ఉన్న ఇంటికి వెళ్ళి అక్కడ హౌస్ బ్రేక్ చేసి లేకపోతే పక్కన ఏమైనా తాళా ఉంటే కీ ఉంటే అది తీసుకొని లోపలికి వెళ్ళి అండ్ అతను ప్రాపర్టీ ఆఫెన్స్ చేస్తూ ఉంటాడు. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం దట్ హీ హ్యాస్ బీన్ కాట్. సక్సెస్ స్టోరీ ఫ్రమ్ అండ్ ఐ వుడ్ వాంట్ టు కంగ్రాచులేట్ ఏఎస్పీ నంద్యాల్, మన సిసిఎస్ సిఐ, అండ్ దీంట్లో ఆల్మోస్ట్ 7 పోలీస్ స్టేషన్స్ పరిధిలో కూడా ఉన్న కేసెస్ని ఛేదించడం జరిగింది. సో నంద్యాల్ తాలూకా సిఐ has also played a very important role in this. Bandi Atmakur SI, Revenue SI, Sanjamla, Gadivemla, Betamcharla and Auk police stations paridilo ఈ accused ఇది అన్ని offenses చేశారు. సో అక్యూజ్ని కూడా పట్టుకున్నాము. అక్యూజ్తో పాటు ఈ ఒఫెన్సెస్లో పోయిన అన్ని ప్రాపర్టీ మనం రికవరీ చేయడం జరిగింది. దాంట్లో దాదాపు ఒక 100 గ్రామ్ ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి, 400 గ్రామ్ ఆఫ్ సిల్వర్ ఆర్టికల్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 54,000 వరకు క్యాష్ రికవరీ చేయడం జరిగింది. సో టోటల్ వాల్యూ సుమారు 15-16 lakh మధ్యలో వస్తుంది. ఇప్పుడు మనం ఈ అన్ని ఆర్టికల్స్ మార్కెట్ రేట్స్ చూస్తే. దిస్ ఆపరేషన్ ఆల్సో హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ డన్ బై all the police officers here, including ASP Nandyal, CCS team and all the SIs and CIs. So I would like to congratulate the entire team for this work well done, and we will make sure that the accused stays inside the jail for a long time. Total value approximately 16 lakh. లోక రక్షణార్థం క్రీస్తు చిందించిన రక్తాన్ని, త్యాగాన్ని స్మరిస్తూ నంద్యాల జిల్లా వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రీస్తు శిలువ శ్రమల ధ్యానం అత్యంత భక్తి శ్రద్ధల మధ్య జరిగాయి. 2000 ఏళ్ల క్రితం కల్వరి గిరిపై యేసు ప్రభువు అనుభవించిన శ్రమలను, త్యాగాన్ని క్రైస్తవ విశ్వాసులు కన్నీటి ప్రార్థనలతో స్మరించుకున్నారు. పట్టణంలోని ప్రధాన చర్చిలన్నీ భక్తులతో నిండిపోయాయి. ప్రపంచ మానవాళి పాప విముక్తి కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన క్రీస్తు శిలువ మరణాన్ని పురస్కరించుకొని నంద్యాలలో గుడ్ ఫ్రైడే ఆరాధనలు ఘనంగా నిర్వహించారు. నాటి నుండి నేటి వరకు కొనసాగుతున్న సాంప్రదాయం ప్రకారం శిలువపై క్రీస్తు పలికిన 7 పవిత్ర మాటలను భక్తులు భక్తి శ్రద్ధలతో ధ్యానించారు. నంద్యాల పట్టణంలోని అన్ని క్రైస్తవ ఆలయాలు మరియు ప్రార్థనా మందిరాలు ప్రార్థనలతో మారుమ్రోగాయి. ముఖ్యంగా హోలీ క్రాస్ సెంటనరీ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలకు భక్తులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నంద్యాల డైసిస్ బిషప్ సంతోష్ ప్రసన్నరావు భక్తులకు గుడ్ ఫ్రైడే సందేశాన్ని అందించారు. క్రీస్తు చూపిన క్షమ, ప్రేమ, త్యాగం మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన పిలుపునిచ్చారు. పలు చర్చిల ఆవరణాల్లో మరియు పురవీధుల్లో క్రీస్తును సిలువ వేసిన సన్నివేశాలను ప్రదర్శించారు. యేసు ప్రభువు సిలువను మోస్తూ వెళ్తున్న దృశ్యాలను చూసి భక్తులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ప్రదర్శనలు క్రీస్తు పడిన శ్రమలను కళ్ళకు కట్టినట్లుగా చూపించాయి. వేలాది మంది క్రైస్తవ సోదరులు ఉపవాస దీక్షలతో ఈ ధ్యాన కూటములలో పాల్గొన్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన ఈ ప్రత్యేక ఆరాధనల్లో క్రీస్తు త్యాగాన్ని కీర్తిస్తూ గీతాలు ఆలపించారు. నంద్యాల పట్టణంలో గుడ్ ఫ్రైడే పర్వదినం ఆధ్యాత్మిక శోభతో, క్రమశిక్షణతో, భక్తితో సాగింది. ప్రియమైనటువంటి నంద్యాల ప్రజలందరికీ మంచి శుక్రవారపు శుభములు మీకు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరాల తన పరిచర్యను ముగించుకొని యావత్ మానవాళి రక్షణార్థమై శిలువలో 7 మాటలు పలికినటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి శుభ శుక్రవారముగా మేము వీటిని
ధ్యానము చేస్తూ ఉంటున్నాం. యేసు ప్రభుల వారు సెలవులో పలికినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని. కనుక మానవాళి ఈ లోకములో జీవిస్తున్న మనం ఒకరినొకరు క్షమించుకొని ఈ లోకములో జీవించాలని దేవుడు సెలవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతను సెలవు మీద ఆయన మనకు గుర్తు చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఒకరినొకరు క్షమించుకుంటూ మనకిచ్చినటువంటి బాధ్యతలు మనము నెరవేర్చుకోవడమే కాకుండా దేవుని ప్రేమను ఈ లోకములో మనము కూడా ఇతరులకు చూపిస్తూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు క్షమించుకుంటూ ఈ లోకములో నీవు నేను మనము జీవించాలన్నదే యేసు క్రీస్తు యొక్క శిలువ బోధ అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ, మరి పట్టణ ప్రజలందరికీ, మరి నంద్యాల అధ్యక్ష మండలపు బిషపుగా మీకు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఈ రోజు పరిశుద్ధ ఆరోగ్య మాత పుణ్యక్షేత్ర క్రైస్తవ భక్తులందరూ కూడా ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు ఈ యొక్క శిలువ మార్గాన్ని ఈ యొక్క నంద్యాల పట్టణ పుర వీధిలో చేసుకొని ముఖ్యంగా ప్రపంచ శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాము. అదేవిధంగా మానవాళి రక్షణార్థమై ప్రభు యేసు దేవుని కుమారుడు ఎన్నో శ్రమలు అనుభవించి మన పాపాల నిమిత్తమై ఆయన మరణించడం జరిగింది. ఆయన యొక్క మరణాన్ని ఈ రోజు ఎంతో దుఃఖంతో అదేవిధంగా ఎంతో సంతోషంతో మనమందరం కూడా కొనియాడుతున్నాము. సంతోషం ఎందుకంటే ఆయన మానవాళి రక్షణార్థమై మరణించి ప్రతి ఒక్క మానవుడికి కావలసిన ఆ యొక్క రక్షణని దయచేసినారు. అందుకు చాలా సంతోషకరమైనటువంటి దినము. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు శుభాకాంక్షలు, దేవుని యొక్క ఆశీర్వాదములు. దేవుడు మహేరాళముగా దీవించును గాక. మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రాణాంతకమైన సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించేందుకు నంద్యాల అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ వ్యాధి నివారణకు అందుబాటులో ఉన్న హెచ్పివి వ్యాక్సిన్ ప్రాముఖ్యతను వివరిస్తూ రూపొందించిన ప్రచార వాల్ పోస్టర్లను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా లాంఛనంగా ప్రారంభించారు. మహిళలను పట్టి పీడిస్తున్న సర్వైకల్ క్యాన్సర్ ను ముందస్తు వ్యాక్సినేషన్ ద్వారా అడ్డుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. 9 ఏళ్ల నుంచి 26 ఏళ్ల వయసు గల బాలికలు, యుక్త వయస్సు మహిళలు ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. ఈ బృహత్తర సామాజిక బాధ్యతను సినీ హీరో అల్లు అర్జున్ తీసుకోవడంతో ఆయన అభిమానులు క్షేత్రస్థాయిలో ప్రచారానికి సిద్ధమయ్యారు. మహిళల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూపుతున్న చొరవ అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఆడబిడ్డలకు ఈ వ్యాక్సిన్ వేయించి సర్వైకల్ క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఈ కార్యక్రమంలో నంద్యాల అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కావచ్చు, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా కూడా సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎంతో మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి ఈ రోజు సర్వైకల్ క్యాన్సర్ నుంచి కాపాడుకోగలిగే పరిస్థితి మనకు ఉండి కూడా అవగాహన లోపం వల్ల చాలా మంది ఆ వ్యాక్సిన్ ని వేయించుకోవడంలో లోపాలు ఉన్నాయని చెప్పేసి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి దానికి అవేర్నెస్ కావాలి అంటే ఎక్కువ ప్రచారం కావాలి. ఆ ప్రచారాన్ని ఈ రోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున వాళ్ళు తీసుకోవడం అనేది, ఎందుకంటే ఒక యాక్టర్, ఒక ప్రముఖమైన యాక్టర్ దీన్ని ప్రమోట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవ్వగలుగుతుంది, ఎక్కువ మందిని మనం కాపాడుకోగలుగుతాం అని ఒక మంచి ఆలోచనతోటి ఈ రోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ ఇనిషియేటివ్ ని తీసుకోవడం నిజంగా అభినందించదగాల్సిన విషయం. మరి హెచ్పివి వ్యాక్సిన్ అనేది ప్రతి ఒక్కరి గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఉచితంగానే ఇస్తున్నారు. మరి దాన్ని ప్రతి ఒక్క ఆడబిడ్డ 9 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. బెస్ట్ థింగ్ ఏంటంటే 9 సంవత్సరాలు పడిన వెంటనే 9 నుంచి 10 లోపల వేసుకుంటే మంచిది అని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి దాన్ని తప్పకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ బాధ్యతగా భావించి తమ పిల్లల్ని రేపొద్దున ఈ సర్వైకల్ క్యాన్సర్ బారి నుంచి కాపాడుకోవడం కోసం ఈ వ్యాక్సిన్ తప్పకుండా ఇప్పిమని చెప్పేసి, మరి ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులకి,
అల్లు అర్జున్ గారికి అందరికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటాను. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఫ్యాన్స్ అంటే సినిమాలు చూడడమే కాదు, ప్రజలకు ఉపయోగపడమైనటువంటి దాంట్లో పాలు పంచుకోవడం అని చెప్పేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ సర్వైకల్ క్యాన్సర్స్ కు అల్లు అర్జున్ ద్వారా ప్రమోట్ చేయడము, నేను నంద్యాల అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, దాన్ని అవాయిడ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. 9 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల వరకు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తారు. ఈ అవగాహన కార్యక్రమం కోసం అల్లు అర్జున్ గారు నంద్యాల నుండి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ప్రమోట్ చేసి దాన్ని విరివిగా పాల్గొనే రకంగా చేయడము ఎంతో శుభ పరిణామము. మేము మీ ద్వారా అందరికీ చెప్తా ఉన్నాను, దీన్ని అందరూ సర్వైకల్ క్యాన్సర్ను ఎస్పెషల్లీ మా రవి గారు చెప్పినట్లు 9 నుంచి 10-12 సంవత్సరాల లోపలనే వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ప్రొటెక్షన్ కెపాసిటీ పెరుగుతుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా అది వేసేసుకొని ఫ్యూచర్ లో రాబోయే ఎన్నో అనారోగ్యాలను ఆపుకోవాల్సిందిగా ఇంత మంచి ప్రోగ్రామ్ ప్రమోట్ చేసినందుకు అల్లు అర్జున్ గారికి, వాళ్ళ ఫ్యాన్స్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నంద్యాల పట్టణ వాసులకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. పద్మావతి నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్లో ఉచిత వైద్య శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ప్రారంభించారు. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ను ప్రారంభించారు. ఈ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఉచిత ఫైబ్రో స్కాన్ పరీక్షల శిబిరాన్ని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని వైద్య సేవలను ఆయన పరిశీలించారు. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో అందుతున్న చికిత్సలను, అలాగే డాక్టర్ శ్రీవాణి రెడ్డి పర్యవేక్షణలో నడుస్తున్న కిడ్స్ క్లినిక్ సెంటర్ మరియు నియో నేటల్ సేవలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ, గతంలో మహానగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండే గ్యాస్ట్రో మరియు లివర్ చికిత్సలు నేడు నంద్యాల పట్టణంలోనే అత్యంత ఆధునిక టెక్నాలజీతో లభించడం శుభపరిణామమన్నారు. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ రెడ్డి మరియు నియోనేటల్ స్పెషలిస్ట్ గా డాక్టర్ శ్రీవాణి రెడ్డి సేవలు అందించడం గర్వకారణమని, పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈరోజు నంద్యాలలో మన పద్మావతి నగర్లో నూతనంగా ప్రారంభించినటువంటి ఎస్వి ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ ఎంట్రాలజీ హాస్పిటల్ మరియు డాక్టర్ శ్రీవాణి గారి ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభించడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ప్రత్యేకంగా గ్యాస్ట్రో ఎంట్రాలజీకి ఒక సపరేట్ హాస్పిటల్ అనేది మన దగ్గర ఇప్పుడు దాకా లేదు. మరి ఈ రోజు హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఏ రకంగా అయితే ప్రత్యేకమైన విభాగాలకి హాస్పిటల్స్ ఉన్నాయో, అదే మాదిరిగా ఈరోజు నంద్యాలకి రావడం అండ్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తోటి ఈ రోజు ఇక్కడ ఈ హాస్పిటల్ ని ప్రారంభించడం నిజంగా నంద్యాల వాసులందరికీ కూడా ఒక శుభవార్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఇంత ముందు గతంలో ఏదైనా కొలనోస్కోపీ ఇవన్నీ చేసుకోవాలంటే హైదరాబాద్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ఇవన్నీ కూడా నంద్యాలలోనే జరగడం అండ్ డాక్టర్ శ్రీవాణి గారు కూడా నియోనేటల్ స్పెషలిస్ట్ కావడం, మరి నియోనేటల్ స్పెషలిస్ట్ మన నంద్యాలలో లేకపోవడం అనేది కూడా ఒక కొరతలాగా మనం భావించాలి. మరి ఈ రోజు నియోనేటల్ స్పెషలిస్ట్ కూడా మన దగ్గరికి అందుబాటులోకి రావడం అనేది నిజంగా ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త అని చెప్పాలి. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ భవిష్యత్తులో ఈ హాస్పిటల్ మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రత్యేకంగా ఏఐజీ హాస్పిటల్ అనేది గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఒక ప్రత్యేక స్థానం ఉంది, దానికి ఒక గౌరవం ఉంది. మరి అలాంటి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి దగ్గర ఎస్వి ప్రమోద్ గారు పనిచేయడం అనేది కూడా మనందరికీ ఒక మంచి వార్త అని చెప్పాలి. సో ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు పద్మావతి నగర్ నందు గల ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ నందు ఉచిత ఫైబ్రో స్కాన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఫైబ్రో స్కాన్ వల్ల మనకి లివర్లో ఫ్యాటీ లివర్ ఎంత శాతం ఉంది, లివర్ ఎంత డ్యామేజ్ అయింది అనేది తెలుస్తుంది. ఇది ఫ్యాటీ లివర్ కామన్ గా ఆల్కహాల్, ఎక్కువ మద్యపానం తీసుకునే వాళ్ళు, ఉబ్బకాయం ఉన్న వాళ్ళు, షుగర్ మరియు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉన్న వాళ్ళలో ఫ్యాటీ లివర్ ఇది సైలెంట్ గా లివర్ డ్యామేజ్ చేస్తూ వెళ్ళి లివర్ ని సిర్రోసిస్ కాజ్ చేసి అడ్వాన్స్ లివర్ డ్యామేజ్ కాజ్ చేస్తుంది. అందుకోసం లివర్ డ్యామేజ్ ని అర్లీగా డిటెక్ట్ చేయడానికి ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ నందు ఉచిత ఫైబ్రో స్కాన్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా శిల్పా రవికుమార్ రెడ్డి సార్, మాజీ ఎమ్మెల్యే నంద్యాల,
ఫైబ్రోస్కాన్ క్యాంప్ని సందర్శించారు. అంతా పరిశీలించి హాస్పిటల్ అందిస్తున్న సేవలను చూసి సార్ ఇంకా దీన్ని సార్ ప్రోత్సహించారు. నంద్యాల పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి వేడుకలను రాష్ట్రీయ ధర్మ రక్షాదళ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దేశం కోసం శివాజీ చేసిన త్యాగాలను, ఆయన శౌర్య పరాక్రమాలను స్మరించుకుంటూ సభ్యులు నివాళులర్పించారు. ఛత్రపతి శివాజీ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ భారత గడ్డపై హిందూ స్వరాజ్య స్థాపన కోసం శివాజీ చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. నేటి యువత శివాజీని స్ఫూర్తిగా తీసుకొని దేశభక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా నంద్యాల పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు ఏప్రిల్ 3వ తేదీ ఈరోజు మనము ఇక్కడ నిలబడి ఇంత ధైర్యంగా ఈ కాషాయ కండో వేసుకొని భారత్ మాతకి జై అంటూ, జై శ్రీరామ్ అంటూ, జై భవాన్ అంటూ నినాదాలు ఇస్తున్నామంటే దీనికి నిదర్శనం, దీనికి త్యాగఫలం ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన చేసినటువంటి యుద్ధాలు, ఆయన చేసినటువంటి త్యాగాల వల్లే ఈరోజు అఖండ భారతదేశంగా స్థాపడి ఈరోజు భారతదేశం ముందుకు పోతూ హిందూ సమాజం గర్వంగా బతుకుతుందంటే దానికి నిదర్శనంగా నిలబడినటువంటి ఛత్రపతి శివాజీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రీయ ధర్మ రక్షాదళ్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన చిత్రపటానికి నివాళి అర్పించడం జరిగింది. అలాగే యువత దేశం పైన ప్రేమతో సనాతన ధర్మాన్ని సంరక్షించుకుంటూ, గోవులను రక్షిస్తూ, స్త్రీలను సంరక్షించుకుంటూ ముందుకు పోవాలని చెప్పేసి ఆయన ఏదైతే మనకు తెలిపినటువంటి అడుగుజాడలో నడుస్తూ మనం యువకులం అందరం కూడా దేశమైన ప్రేమతో సనాతన ధర్మాన్ని రక్షించుకుంటూ ముందుకు పోదామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ భూములు టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై బగ్గుమన్న వైసీపీ. ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ లో ఉచిత ఫైబ్రో స్కాన్ శిబిరం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. సర్వైకల్ క్యాన్సర్ నివారణకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముందడుగులు. నంద్యాలలో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రీస్తు శిలువ శ్రమల ధ్యానం. నంద్యాలలో ఘనంగా ఛత్రపతి శివాజీ వర్ధంతి నివాళులర్పించిన రాష్ట్రీయ ధర్మ రక్షాదళ్. నంద్యాల జిల్లాలో భారీ చోరీల గుట్టురట్టు, పాత నేరస్తుడు అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.